అమ్మ మీద డిపెండ్ అయిపోతే ఏదైనా పని చేసుకోవాలంటే చాలా కష్టం అండి. మమ్మీ హాస్పిటల్కి వెళ్ళారు. ఇంకా మార్నింగే లెగిసి నా రొటీన్ చాలా బిజీగా స్టార్ట్ అయిపోయింది. మా హస్బెండ్కి ఒక వామ్ వాటర్లో ఫ్లాక్ సీడ్స్ పౌడర్ వేసేసి ఇచ్చేసాను, తను తాగేశారు. అండ్ డ్రై ఫ్రూట్స్ ఇక్కడ నేను నీట్గా ఒలుచుకుంటాను. ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్ కంపల్సరీ ఎవ్రీడే తీసుకుంటానండి నేను. మిగతా సీడ్స్ నాకు 3 ఉంటే తింటాను, లేకపోతే లేదు. బట్ ఈ 2 అయితే కంపల్సరీ తింటాను. ఇప్పుడైతే ఎగ్ తినట్లేదు, లేకపోతే డైలీ ఎగ్ కూడా కంపల్సరీ తీసుకుంటాను. అండ్ ఇక్కడ వచ్చేసి మా బాబాయ్ ఏడుస్తున్నాడు అండి. మిల్క్ మిక్స్ చేస్తాను, వాడికైతే డబ్బా పాలండి. మంచిగా స్టీల్ బాటిల్స్ తీసుకున్నాను. యాక్చువల్లీ నార్మల్ సిలికాన్ అవి తీసుకుంటాం కదా, అవి నాకేమో బాగా అనిపించట్లేదు, అని త్వరగా పోతున్నాయి. లైక్ 10 డేస్కి బాటిల్స్ చేంజ్ చేయాల్సి వస్తుంది. ఇదైతే కొన్ని డేస్ ఉంటుంది కదా అని. అండ్ ఆకలేస్తుందని చెప్పేసి ఇడ్లీ పిండి కలుపుకొని ఇడ్లీలు వేసుకుంటున్నాను. యాక్చువల్లీ గీ రాసి నీట్గా వేస్తుందమ్మా, నేనైతే ఏమీ రాయలేదు, డైరెక్ట్ తీసుకున్నాను, వాష్ చేసుకున్నాను, టపటప పెట్టేసుకున్నాను. అండ్ బౌల్స్ ఎక్కువ ఉంటాయి, మళ్ళీ గిన్నెలు ఇబ్బంది అవుతుందని చెప్పి ఎందులో అయితే పెట్టామో అందులోనే చట్నీ కూడా వేసుకుని నేను మా హస్బెండ్ ఇద్దరం కానిచ్చేసామన్నమాట మా బాబు పడుకున్న టైంలో. ఇలా నా సండే మార్నింగ్ బిజీ డే అయితే ఇలా గడిచిపోయిందండి. మీకు కూడా ఇలా మదర్స్ లేకపోతే ఇబ్బంది అవుతుందా అనేది నాతో షేర్ చేసుకోండి. నేనైతే నిజంగా చాలా ఇబ్బంది పడ్డాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.